ఏపీ కేబినెట్ సమావేశం కొనసాగుతుంది. కొత్త రేషన్ కార్డులు, పెన్షన్లపై కేబినెట్ భేటీలో చర్చిస్తున్నారు. అలాగే బియ్యం మాఫియా వ్యవహారంపై మంత్రివర్గ సమావేశంలో జోరుగా చర్చ జరుగుతున్నట్లుగా తెలుస్తుంది. ఇసుక, మద్యం పాలసీలో రాజకీయ జోక్యంపై కేబినెట్ చర్చిస్తోంది. మహిళలకు ఉచిత బస్ ప్రయాణం పథకంపై కేబినెట్ భేటీలో చర్చ జరుగుతున్నట్లుగా తెలుస్తోంది. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి తాజా సమాచారం మా కరెస్పాండెంట్ క్రాంతి లైవ్ ద్వారా అందిస్తారు. క్రాంతి, చెప్పండి. ఏపీ కేబినెట్ సమావేశం స్టార్ట్ అయినట్లుగా తెలుస్తుంది, కొనసాగుతున్నట్లుగా తెలుస్తుంది. అయితే రేషన్ కార్డులు, అలాగే పెన్షన్లకు సంబంధించి, మహిళలకు ఉచిత బస్సులకు సంబంధించి జోరుగా చర్చలు జరుగుతున్నట్లుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి మీ వద్ద ఉన్న పూర్తి డీటెయిల్స్ ఏంటి? ఎస్ శివాని, చంద్రబాబు అధ్యక్షతన ఏపీ కేబినెట్ సమావేశం జరుగుతుంది. అయితే ఉదయం 11 గంటలకి ఈ కేబినెట్ సమావేశం ప్రారంభమైంది. దాదాపు 10 టేబుల్ అంశాల ఆధారంగా ఈ కేబినెట్ సమావేశం జరగనుంది. 10 అంశాలకు సంబంధించి ఈరోజు ప్రధానంగా చర్చించి వాటిని కేబినెట్లో ఆమోదం పొందే అవకాశం అయితే కనిపిస్తుంది. దానిలో ప్రధానంగా తీసుకుంటే జలవనరుల శాఖకు సంబంధించి ఏదైతే జీవో నెంబర్ 26 ఇచ్చారో ఆ అమలుకు సంబంధించి కూడా కేబినెట్లో చర్చ జరిగే అవకాశం ఉంది. ఇక గిరిజన ప్రాంతాల్లో ప్రధానమంత్రి ఆవాస్ యోజన, గిరిజన గృహ పథకం కూడా కేబినెట్లో చర్చ జరిగి ఆమోదం తెలిపే అవకాశం కనిపిస్తుంది. ప్రధానమంత్రి ఆవాస్ యోజన 1.0 కింద ఈ పథకానికి సంబంధించి ఏదైతే కేబినెట్లో కింద గృహాల నిర్మాణానికి సంబంధించి ఈ కేబినెట్ ఆమోదం తెలియజేయనుంది. గత 5 ఏళ్లలో అసలు నిర్మించిన గృహాలను రద్దు చేసే అంశం పైన కూడా ఈ కేబినెట్లో చర్చించి ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. సమీకృత పర్యాటక పాలసీ 2024-29కి ఆమోదం ఈ కేబినెట్ తెలపనుంది. 2024-29కి సంబంధించిన స్పోర్ట్స్ పాలసీలో మార్పులు చేర్పులకు సంబంధించి మంత్రివర్గంలో చర్చించనున్నారు. ఇక ఏపీ ఆయుర్వేద, హోమియోపతిక్, మెడికల్ ప్రాస్టిక్షనర్ రిజిస్ట్రేషన్ చట్ట సవరణకు కూడా ఈ కేబినెట్ లో చర్చించి ఒక నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తుంది. డిసెంబర్ 15న పొట్టి శ్రీరాముల వర్ధంతిని ఆత్మార్పణ సంస్కరణ దినం నిర్వహించేందుకు ప్రతిపాదన పైన కూడా చర్చించే అవకాశం ఈ కేబినెట్ లో కనిపిస్తుంది. ఏపీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ పాలసీ 4.0 కూడా దీనిపైన ఈ రోజు కేబినెట్ లో చర్చించే అవకాశం ఉంది. ఇక ఏపీ టెక్స్టైల్స్ గార్మెంట్ పాలసీ పైన కూడా కేబినెట్ లో చర్చిస్తారు. ఏపీ మ్యారిటైమ్ పాలసీకి సంబంధించి కూడా కేబినెట్ లో చర్చించే అవకాశం కనబడుతుంది. పూర్తి స్థాయిలో ఈ కేబినెట్ అంశానికి సంబంధించి ఈ రోజు ఈ 10 అంశాలపైన కేబినెట్ లో చర్చించనున్నారు. వీటిలో దాదాపు కొన్నిటికి ఆమోదం తెలిపే అవకాశం కనబడుతుంది. ఇక పీడిఎస్ బియ్యానికి సంబంధించి తీసుకుంటే ఇప్పటికే కేబినెట్ సబ్ కమిటీ ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. కాకినాడ పోర్టుకి సంబంధించి ఒక సీనియర్ ఐపీఎస్ అధికారి చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ గా నియమించాలి. అదేవిధంగా షిఫ్ట్ లో ఏవైతే ఉన్నాయో అక్కడ షిఫ్ట్ లో కూడా ఖచ్చితంగా షిఫ్ట్ వైజ్ 3 షిఫ్ట్లు అనేవి ఉండాలి. అప్పుడే ఈ బియ్యం అక్రమ రవాణాని అరికట్టగలమంటూ కూడా కేబినెట్ సబ్ కమిటీ ఒక నిర్ణయానికి వచ్చిన నేపథ్యంలో దానికి సంబంధించి కూడా ప్రత్యేకంగా ఈ రోజు కేబినెట్ లో చర్చించి దానికి సంబంధించి ఒక నిర్ణయం కేబినెట్ ఆమోదం తెలిపే అవకాశం కనబడుతుంది. ఎందుకంటే సాక్షాత్తు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్వయంగా వెళ్ళినా కానీ అక్కడ అధికారులు సహకరించలేదంటూ కూడా పవన్ కళ్యాణ్ స్పష్టం చేసిన నేపథ్యంలో దానికి అనుగుణంగానే కేబినెట్ సబ్ కమిటీ నిన్న భేటీ అవడం జరిగింది. ఆ భేటీలో కొన్ని కీలకమైన అంశాలు కూడా కేబినెట్ ముందు సబ్ కమిటీ ముందుకు తెలవడం జరిగింది. అధికారుల పనితీరు పైన కూడా కొంత అసహనం అయితే ఆ కేబినెట్ సబ్ కమిటీ వ్యక్తం చేసిన పరిస్థితుంది. ఇప్పటికే మ్యారిటైమ్ బోర్డు కింద ఒక విశాఖ పోర్టు మినహా మిగతా అన్ని పోర్టులు ఉన్న నేపథ్యంలో దీనికి సంబంధించి ఏ రకంగా అడ్డుకట్ట వేయాలి, ఆ పీడిఎస్ బియ్యాన్ని ఎగుమతికి సంబంధించి అనే అంశం పైన కూడా ఈరోజు ప్రధానంగా చర్చించి దానికి సంబంధించి కేబినెట్ లో ఒక నిర్ణయం పైన ఆమోదం తెలిపే అవకాశం కనబడుతుంది. ఇక జన్మభూమి కమిటీ జనవరి 2 నుంచి జన్మభూమి 2 ఏదైతే ప్రారంభిస్తున్నారో దానికి సంబంధించి కూడా ఈరోజు కేబినెట్ లో చర్చ జరిగే అవకాశం ఉంది. రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే కొత్తగా రేషన్ కార్డులు ఇవ్వాలని భావిస్తున్న నేపథ్యంలో జన్మభూమి ద్వారా ఎవరైతే పెన్షన్లు లేవో, రేషన్ కార్డులు లేవో ఈ జన్మభూమి 2 ప్రారంభిస్తున్న నేపథ్యంలో దానికి సంబంధించి దీని ద్వారా రేషన్ కార్డులు, కొత్త రేషన్ కార్డులు ఇవ్వడంతో పాటు పెన్షన్లకు సంబంధించి కూడా దీని ద్వారా ఇచ్చేందుకు కూడా రంగం సిద్ధం చేస్తుంది. ఇప్పటికే దానికి సంబంధించి విధి విధానాలు అన్నిటికి సంబంధించి కూడా అధికారులు చేసిన నేపథ్యంలో ఈ రోజు కేబినెట్ లో ఈ అంశం పైన కూడా చర్చకు వచ్చే అవకాశం ఉంది. మొత్తంగా 10 అంశాలకు సంబంధించి ఈ రోజు కేబినెట్ లో చర్చకు వచ్చే అవకాశం ఉంది. ఇటు
డిసెంబర్ 2 నుంచి 28 వరకు కూడా కొత్త రేషన్ కార్డుల్లో అప్లై చేసుకోవడంతో పాటు మార్పులు చేర్పులకు కూడా ప్రభుత్వం అవకాశం ఇచ్చిన నేపథ్యంలో ఈ రోజు దానిపైన చర్చించి కేబినెట్లో ఆమోదం పొందితే దానికి సంబంధించి నోటిఫికేషన్ కూడా విడుదల చేసే అవకాశం ఉంది. ఇక అమరావతికి సంబంధించి నిన్న ఏదైతే రివ్యూ చేశారో దానికి సంబంధించి అమరావతిలో పనులు వివిధ సంస్థలకి సంబంధించిన అదేవిధంగా ఐఏఎస్ ఐపీఎస్ క్వార్టర్స్ కానీ అమరావతి నిర్మాణానికి సంబంధించి ఏవైతే పనులకు సంబంధించి సిఆర్డీఏ అథారిటీ 41వ సమావేశం నిర్వహించిందో దానికి సంబంధించిన బడ్జెట్ ఏదైతే నిర్ణయించిందో దానికి సంబంధించి కూడా ఈరోజు కేబినెట్లో దానిపైన చర్చించే అవకాశం అయితే కనిపిస్తుంది. అయితే పూర్తి స్థాయిలో ఈరోజు ప్రధానమైన 10 అంశాలకు సంబంధించి కూడా కేబినెట్లో చర్చించి వాటిలో కొన్నిటికి ఆమోదం తెలిపే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక సంక్రాంతికి సంబంధించి మహిళలకి ఉచిత బస్సు ప్రయాణం అనే అంశానికి సంబంధించి కూడా గత 2 కేబినెట్లో కూడా ఈ అంశం పైన చర్చ జరిగినప్పటికీ కూడా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఈసారి కేబినెట్లో అన్న దానిపైన చర్చ జరిగి ఆమోదం తెలిపే అవకాశం కూడా కనిపిస్తుంది. అయితే ఇప్పటికే ఒక్కొక్క పథకం ప్రభుత్వం అమలు చేసుకుంటూ వస్తున్న నేపథ్యంలో తాజాగా ఈ పథకానికి సంబంధించి కూడా ముందుకెళ్లేందుకు ప్రభుత్వం సిద్ధమైన నేపథ్యంలో ఈ కేబినెట్ లో ఉన్న దానిపైన చర్చ జరిగి దానికి సంబంధించి ఆమోదం తెలిపే అవకాశం కూడా కనిపిస్తున్న పరిస్థితి ఉంది. శివాని, రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ క్రాంతి. సో మొత్తానికి రేషన్ కార్డులు, పెన్షన్లు అండ్ అలాగే బియ్యం మాఫియాకి సంబంధించి ఏపీ కేబినెట్ సమావేశంలో జోరుగా చర్చలు జరుగుతున్నట్లుగా తెలుస్తుంది. అయితే చర్చల అనంతరం ఎలాంటి డిసిషన్స్ తీసుకుంటారో చూడాలి.